మోదీ సర్కార్ను వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి దేశ అత్యున్నత చట్టసభ వేదికగా దుమ్ము దులిపేశారు. ఆలోచన, ఆగ్రహం, ఆక్రోశం కలగలిసిన విజయసాయిరెడ్డి ప్రసంగం ఇటు సొంత పార్టీ నేతలు, అటు బీజేపీ, ఇతర పక్షాలకు ఆశ్చర్యం కలిగించింది. కేంద్రంలో బీజేపీ అనుకూల వైఖరితో వ్యవహరిస్తున్న వైసీపీ నుంచి ఈ స్థాయిలో విమర్శలను ఎవరూ ఊహించలేదు. దేశ రాజధాని ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కు సర్వాధికారాలు కట్టబెట్టే ప్రయత్నాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఇప్పుడు ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, రేపు రాష్ట్రాల్లో గవర్నర్లకు ఇదే రకమైన అధికారాలు కట్టబెట్టరనే గ్యారంటీ ఏంటి అంటూ నిలదీశారు. విజయసాయిరెడ్డి ప్రసంగం అశాంతం, కేంద్ర ప్రభుత్వం నిరంకుశ, ఒంటెత్తు పోకడలను ఎండగడుతూ సాగింది. Raises some serious concerns about the parliamentary system which is in vogue. YSR Congress Party and our party president and the Honorable Chief Minister of Andhra Pradesh favors vesting of real powers in the representative government of the people of the country, rather than the person nominated by the government as LG. So, I believe that LG should confine himself and must reign and not rule is the core principle of the cabinet system of governance. LG cannot be given absolute powers. There is no provision in the constitution that LG can exercise the powers which are not vested with LG by virtue of the constitution. I am asking one question to the Honorable Minister who moved the bill. Have you studied the system in vogue in London or Tokyo or Washington DC? And then introduced this bill. Has in-depth study taken place or not? And what you are doing now is in tune with the provisions of the Constitution or against the spirit of the Constitution. There needs to be a deeper historic, legal and even comparative study with the cases of the cities what I have referred to, and we pass, if at all, before we pass the bill, and we should consider all the aspects into consideration. And I request the Honorable Minister even now to postpone it and refer the matter to the select committee. ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నారు. రేపు లెఫ్టినెంట్ అనే పదం తీసేసి గవర్నర్కు అదే అమలు చేస్తారా? పార్లమెంటరీ వ్యవస్థపైనే ఈ బిల్లు అనేక సందేహాలు లేవనెత్తింది. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వానికి అధికారాలు ఉండాలి తప్ప కేంద్రం నియమించిన వ్యక్తికి కాదని మా పార్టీ, మా ముఖ్యమంత్రి ఉద్దేశం. లెఫ్టినెంట్ గవర్నర్కు పూర్తి అధికారాలు ఇవ్వకూడదు. అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మీ సంఖ్యాబలంతో దాన్ని ఆమోదించుకున్నా దాన్ని సుప్రీంకోర్టు నిలిపేస్తుంది. ఈ బిల్లు విషయంలో బీజేపీ ప్రభుత్వంతో ఏకీభవించలేం అని ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ బిల్లుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ రాజ్యసభలో చేసిన ఘాటు వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మహాభారతంలో ద్రౌపదికి జరిగిందే ఇవాళ భారత రాజ్యాంగానికి జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2 కోట్ల మంది ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. రాజ్యసభలో కూడా బిల్లుకు ఆమోదముద్ర పడ్డంతో బీజేపీ ఢిల్లీ అధికారాలను పరోక్షంగా హస్తగతం చేసుకున్నట్లయింది. ఈ బిల్లు ప్రకారం కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాలకైనా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తప్పనిసరి. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్సవ విగ్రహం మాదిరి కావాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.